సార్ వస్తున్నారు. తేడా వస్తే ఇక అంతే. సీఎం చంద్రబాబు సడన్ విజిట్స్ కు రెడీ అవుతున్నారన్న వార్తతో ఏపీ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. భరత్ అనే నేను సినిమాలో లానే సర్ప్రైజ్ చెకింగ్స్ తో నేరుగా ఫీల్డ్ లోకి దిగుతానని సీఎం క్లియర్ సిగ్నల్ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి పనితీరు ఉన్న వారికి ప్రశంసలు, తేడా ఉన్న వారికి యాక్షన్ ఖాయం అన్న వార్నింగ్ కూడా వెళ్ళింది. మరి ఈ సడన్ చెకింగ్స్ నిజంగా వ్యవస్థలో మార్పు తీసుకురాగలవా, లేక అధికారులకు మరో అలర్ట్ గానే మిగిలిపోతాయా? వాచ్ ది స్టోరీ. సార్ వస్తున్నారు. తేడా వస్తే ఇక అంతే. అవును, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సారే స్వయంగా వస్తున్నారు. రావడమే కాదు, అక్కడికక్కడే పరిష్కారం జరగాల్సిందే, లేకుంటే వారికి వర్రీ గ్యారంటీ. ఈ మాటలు అన్నది సాక్షాత్తు సీఎం చంద్రబాబు సారే. ఇటీవల కర్నూలు పర్యటనకు వెళ్లిన సీఎం అక్కడ ఓ రైతు 6 ఏళ్లుగా భూ సమస్యతో ఇబ్బంది పడుతున్నానని వేడుకొని అయ్యా కనికరించండి అంటూ ప్రాధేయపడ్డాడు. దీనిపై స్పందించిన సీఎం డోంట్ వర్రీ, సడన్ టూర్స్ ప్లాన్ చేస్తున్నా, ఇలాంటి సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడే చర్యలు తీసుకుంటా అంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటలకు టైం వచ్చేసింది. తన సడన్ పర్యటనల గురించి సీఎం స్పష్టంగా చెప్పేశారు. దీనిని బట్టి ఇక ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుతున్న అధికారులకు ఇది సీరియస్ వార్నింగ్ అన్న మాట వినిపిస్తోంది. తిరుపతి పర్యటనలో సీఎం మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి సర్ప్రైజ్ చెకింగ్ స్టార్ట్ చేస్తాను, మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తా, తేడా వస్తే ప్రజల ముందే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నా, గ్రౌండ్ లెవెల్లో మాత్రం సమస్యలు అలాగే ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం వస్తేనే పని జరుగుతుందా అన్న ప్రశ్నల మధ్య ఇప్పుడు సీఎం స్వయంగా ఫీల్డ్ లోకి దిగుతున్నారు. ఇప్పటికే సీఎం స్పెషల్ గా చెప్పారు, నా పర్యటనలో భూ సమస్య వినిపిస్తే ఆ అధికారిపై వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఏప్రిల్ 1 నుంచి సర్ప్రైజ్ విజిట్ స్టార్ట్ అవుతున్నాయన్న ప్రకటనతో అధికార వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ముందు ఏ జిల్లా టూర్ ఫిక్స్ అవుతుందో, వేటు ఎవరిపై పడుతుందో అన్నదే టెన్షన్. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వినిపిస్తున్న ఈ సడన్ చెకింగ్స్ మాటలు ఇప్పుడు యాక్షన్ లోకి రావడంతో అధికారుల్లో గుబులు మొదలైందట. ఇప్పటికైనా భూ సమస్యలకు అధికారులు ఫుల్ స్టాప్ పెడతారా, లేక కామాతో సరి అంటారా అన్నదే ఇప్పుడు ప్రశ్న. పాత దరఖాస్తులు దులిపేయాలా, లేక అలాగే వదిలేయాలా అన్న డైలమాలో ఉన్నారట కొందరు. ఇకనైనా పెండింగ్ ఫైళ్లు క్లీన్ చేస్తారా, లేక చర్యలు ఎదుర్కొంటారా? మొత్తానికి సీఎం సర్ప్రైజ్ చెకింగ్స్ నిజంగా మార్పు తీసుకురాగలవా, లేక అధికారులకు మరో హెచ్చరికగానే మిగిలిపోతాయా చూడాలి. సార్ వస్తున్నారు. తేడా వస్తే ఇక అంతే.